మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. శ్రీశైలనాథాయ నమ శివాయ. శివమయమైన సభా సదస్సుకి సమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భస్మ త్రిపుండ్రంబు పరమార్థమని కంటే, ఇందులో పరమార్థం ఏంటి? పరమార్థం అని చెప్పాను కదా. భస్మంబు శృతులెల్ల పాటించునని కంటే, వేదము కూడా భస్మమహిమని అనేక చోట్ల చెప్పింది. దానికి సంకేతంగా జాబాలి ఉపనిషత్తులో జాబాలి మహర్షి చెప్పినటువంటి వైదిక విషయములు ఉన్నాయి. భస్మధారణకి వైదిక విజ్ఞానం చాలా ఉన్నది. భస్మధారణ వైదికము. అందుకే శంకర భగవత్పాదుల వారు భస్మధారణ అంగీకరించారు. ఈ భస్మం చూసి చాలామంది శంకరులు శివభక్తులు అని అంటారు. అని శివభక్తులు కాదని నేను అన్న, కానీ ఆయన శివభక్తులు విష్ణు భక్తులని మాత్రం కేటాయించలేము. ఆయన భేదము లేని జ్ఞానాన్ని పెట్టినటువంటి వాడు కదా అద్వైతి. అద్వైతికి భేదం ఉండదు. అర్థమవుతున్నది కదా. మరి ఆయన ఎందుకు భస్మధారణ చేశారు? అది వైదికమని, ఆయన వేదధర్మ ప్రతిష్టాత కనుక దాన్ని ఆయన అవలంబించాడు. అందుకు భస్మంబు శృతులెల్ల పాటించునని కంటి, భస్మంబు యోగ సంపద మూలమని కంటి. భస్మం చేసేవాడికి యోగ సిద్ధి త్వరగా వస్తుంది, సాధించి చూస్తే తెలుస్తుంది. భస్మంబు సర్వ సంపత్కరంబని కంటి, భస్మంబు శివయోగ ఫలవృక్షమని కంటి. ఈ మాట వేయడం సామాన్యులు వేయలేరండి. శివయోగం ఫలం, అంతే కదండి. జీవులకు కావలసిన ఫలం ఏమిటి? శివయోగం. యోగం అంటే కలయిక, శివుడితో కలిసిపోవాలి. కలిసిపోవాలంటే మరణించేకి లీనమవడం కాదండి, మనస్సు మహాదేవుడితో కలవడమే యోగం. అంతేగాని ఇంకా ప్రపంచంతో కొంత కలిసిందంటే యోగం పూర్తి కాలేదనమాట. పరమాత్మతో మనస్సు కలవడమే యోగం. ఆ శివయోగం రావాలి కనుక శివయోగం ఫలమా? ఆ ఫలానికి చెట్టు భస్మధారణ అన్నాడు ఇక్కడ. అంత చక్కడ చూడండి, చెట్టుకి పండు ఉంటుంది అంతే కదా. కానీ ఆ పండు తినాలంటే చెట్టుకి ఎన్ని ఉండాలండి? కొమ్మలు ఉండాలి, రెమ్మలు ఉండాలి, ఆకులు ఉండాలి. అదేవిధంగా భస్మధారణ, శివనామస్మరణ, జపము, లింగార్చన ఇవన్నీ కలిపితే శివ సాధన అనే పెద్ద చెట్టు తయారైంది. ఆ చెట్టుకు ఫలం శివయోగం, శివజ్ఞానం. అర్థమవుతున్నది కదా. అంతేగాని శివయోగం చాలండి, ఇవన్నీ అక్కర్లేదంటే పండు చాలండి, చెట్టు అక్కర్లేదన్నట్టు. కొంతమందికి పాపం పళ్ళ మీద చాలా రుచి, చెట్టు అక్కర్లేదంటారు. ఇది చాలా బాధాకరం. కొందరు అంటూ ఉంటారు, నేను రమణ మహర్షి గారి భక్తులు పడి మీకు తత్వం అంటే చాలా ఇష్టం, ఈ భక్తులు అవన్నీ నాకు పెద్ద లేదండి అన్నాడు ఒక ఆయన. ఆ మాట వింటే రమణ మహర్షి చెల్లుమని కొడతాడు చెంప మీద, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా పండు కావాలండి, బెరడు చేదుగా ఉంటుంది, ఆకు నచ్చదు, కొమ్మ నచ్చదు, కానీ నచ్చకపోతే పండు లేదు. ఇవన్నీ ఉంటేనే పండుంది. కానీ తత్వం అనే ఫలానికి ధర్మము, భక్తి ఇవన్నీ వృక్షములే, గుర్తుపెట్టుకోండి. దానికి భస్మధారణ ఇవన్నీ కూడా సాధనలే. అందుకు భస్మంబు శివయోగ ఫలవృక్షమని కంటి, భస్మమిఘ పరములకు పట్టుకొమ్మని కంటి, భస్మంబు మాపాలి పరమేశుడని కంటి. భస్మానికి శివుడికి భేదం లేదు, భస్మం శివస్వరూపము అని ధరించాలి. భస్మంబు త్రైలోక్య పావనంబని కంటి, భస్మంబు కర్మాబ్ధి బాడబంబని కంటి. కర్మ అనే సముద్రం ఇంక చేసేటువంటి బడబాగ్నిట, బడబాగ్ని సముద్రాన్ని ఇంకిస్తుందిట. అలాగే భస్మధారణ కర్మ అనేటటువంటి సముద్రాన్ని ఇంకిస్తుంది. కర్మక్షయమైతే మోక్షమే కదా, అది చెప్తున్నాడు. భస్మంబు ఋషులెల్ల భక్తి దాల్చుట కంటి, భస్మంబు హర్యజులు భక్తి దాల్చుట కంటి. భస్మ ఋషులు కూడా భస్మధారణ చేశారు, వెతకండి కనిపిస్తుంది పురాణాదుల్లో. భస్మధారణ చేసి ఉన్నారు ఋషులందరూ కూడా. అంతేకాదు భస్మంబు దేవతలు కూడా ధరిస్తున్న హర్యజులు. ఎందుకంటే భారతం చూస్తే కృష్ణ పరమాత్మ ఉపమన్యువు దగ్గర శివదీక్ష తీసుకుని భస్మధారణ చేసి శివారాధన చేసి శివ సాక్షాత్కారం పొందినట్లుగా భారతం మనకు వర్ణిస్తుంది. అలాగే పద్మపురాణం మీరు పరిశీలించినట్లయితే అగస్త్య మహర్షి దగ్గర విరజాదీక్ష తీసుకుని రామచంద్రమూర్తి శివారాధన చేసి భస్మధారణతో శివయోగం అవలంబించి శివ సాక్షాత్కారం పొందారని పద్మపురాణం వర్ణిస్తున్నటువంటి విషయం. కనుకనే భక్తితో భస్మాన్ని హర్యజులు భక్తి దాల్చుట గంటి అని చూపిస్తున్నారు. ఇప్పుడు భస్మం అయింది కదా, తర్వాత చిన్న రుద్రాక్ష, రుద్రాక్ష ధారణ. రుద్రాక్ష రుద్ర నేత్రోద్భవం బని కంటి. ఇప్పుడు పుస్తకం మొత్తం శివజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం అని తెలిసింది కదా. శివభక్తి, శివతత్వం, శివభక్తులు, శివజ్ఞానం, శివమూర్తులు అన్నీ చెప్తూ శివభక్తులు పాటించవలసిన నియమములు. రుద్రాక్ష ధారణ. రుద్రాక్ష రుద్ర నేత్రోద్భవంబని కంటి, రుద్రాక్ష రుద్రస్వరూపమని పొడగంటి, రుద్రాక్ష వేదముల రూపు పల్కుట కంటి, రుద్రాక్ష బ్రహ్మాది ఋషులు కట్టుట కంటి, రుద్రాక్ష భవగజము దృంచునని పొడగంటి. ఇప్పటివరకు చదివిన తేలికైన పదాలు అర్థమైపోయి ఉంటాయి. రుద్రాక్ష రుద్రుని కంటి నుంచి ఉద్భవించినటువంటిది. ఆయన తపస్సుకు ఫలంగా పరమేశ్వరుడు తపస్సు చేసి తన నేత్రము నుంచి ఒక అశ్రువుని, తపఫలమైన ఒక అశ్రువుని జాలువార్చేట, దాని నుంచి ఉద్భవించింది రుద్రాక్ష. అంతేకాదు ఇది రుద్రుని యొక్క స్వరూపమే. పైగా రుద్రాక్ష గురించి వేదములు అనేక రకములుగా చెప్తున్నాయి. అలాగే వేదముల్లో మంత్రములు
ఏకముఖముగా, చతుర్ముఖములుగా, అనేక ముఖములుగా ఉన్నాయి. అవన్నీ రుద్రాక్ష యొక్క అనేక ముఖాల్లో ఉన్నాయి. కనుక వేద మంత్రముల యొక్క స్వరూపములు రుద్రాక్షలో కనబడ్డాయి కనుక రుద్రాక్ష వేదముల రూపు పల్కుట కంటి, రుద్రాక్ష బ్రహ్మాది ఋషులు కట్టుట కంటి, బ్రహ్మదేవుడిని మొదలుకొని ఋషులు కూడా రుద్రాక్ష ధారణ చేశారు. రుద్రాక్ష భవ గజము దృంచునని పొడగంటి. మన సంసారం ఏనుగులో పెరిగిపోయింది, దాన్ని దృంచగలిగేటువంటి చిన్న అంకుశం రుద్రాక్ష. అది ధరిస్తే సంసారం నశిస్తుంది. రుద్రాక్ష పాపములు రోలదోలుట కంటి, రుద్రాక్ష పాపాలని తరిమి కొడుతోంది. రుద్రాక్ష పుణ్యములు రొక్కమిచ్చుట కంటి, పుణ్యాలనే సంపదనిస్తోందిట రుద్రాక్ష. రుద్రాక్ష జపమునకు రుద్రుడవునని కంటి. రుద్రాక్షతో జపం చేస్తే రుద్రాక్ష ధారణ గొప్పది, రుద్రాక్ష జపం మరీ గొప్పదిట. సృష్టిలో కొన్ని పూసలతో కొన్ని జపాలు చేయాలి తప్ప అన్నీ చేయకూడదు. కానీ రుద్రాక్షతో ఏ జపమైనా చేయవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. విష్ణు జపం కానీ శివ జపం కానీ ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే రుద్రాక్ష ఓంకార స్వరూపుడైన శివుని యొక్క స్వరూపం కనుక ఏ జపమైనా చేయవచ్చు. అందుకే రుద్రాక్ష జపమునకు రుద్రుడు అవునని కంటి. మామూలుగా చేసే జపం కంటే రుద్రాక్షతో చేసే జపం 1,000,000 రెట్లు ఫలం అనిపిస్తుంది అని శివపురాణం చెప్తూ ఉన్నది. మరి అది పండించుకోవాలి కదా, ఏదో చెప్తారులేండి అనుకోవద్దు. ఎందుకంటే ఇది శాస్త్రవాక్యముని యందు అర్థవాదం పనికిరాదు, దాన్ని శ్రద్ధగా తీసుకోవాల్సిందే. కానీ రుద్రాక్ష జపం అంటే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ధరించిన రుద్రాక్షమాలతో జపం చేయరాదు, జపం చేసిన దాన్ని ధరించరాదు, రెండు విడివిడిగా పెట్టుకోవాలి. దీన్ని చెయ్యాలి. రుద్రాక్ష ధరుడు శ్రీ రుద్రుడవునని కంటి. రుద్రాక్షను ధరించేవాడు రుద్రుడితో సమానమే, ఎందుకంటే వాళ్ళ యూనిఫార్మ్ ఇదంతా కూడా. రుద్రాక్ష ఫల మహిమ రుద్రుడిచ్చుట కంటి. దాని ఫలమహిమ ఏమిటి అంటే అది నువ్వు తెచ్చుకునేది కాదు, నువ్వు వేసుకో, ఆయన ఇస్తాడన్నాడు. రుద్రాక్ష ఫల మహిమ రుద్రుడిచ్చుట కంటే. రుద్రాక్ష ధారణకి చాలా విశేషం ఉన్నది. రుద్రాక్ష ధరించే వారికి అకాల మృత్యువులు రావు, ఇందులో సందేహం లేదు. ధరించడానికి నియమాలు ఉన్నాయి, అవన్నీ పాటించలేనండి అంటే బాగుపడాలంటే పాటించాలి. మందు వేసుకుంటే జబ్బు పోతుంది, మందు పుచ్చుకుంటే పథ్యం పాటించాలి. జబ్బైనా అనుభవిస్తారు కానీ పథ్యం పాటించాలంటే కొంతకాలం అనుభవించి తర్వాత ఉండవు. అదేవిధంగా ఇక్కడ ఇవి ధరించాలమ్మా. రుద్రాక్ష భస్మధారణమే చాలా శ్రేష్టములు. ఇవి శరీరానికి అంటి పెట్టుకుండాలి. ఆ మధ్య జరిగినటువంటి ఒక సంఘటన, మహాత్ములు పూజ్యులు శ్రీ భారతీ తీర్థ స్వామి వారు ఒక వ్యక్తికి తీర్థం ఇస్తూ అంటున్నారు, ఈ రుద్రాక్షలు ధరించే వాళ్ళకి ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగినట్లుగా లేదా యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళు మెడలో రుద్రాక్ష ఉన్నట్లుగా మీకు తెలుసా అని అడిగారట. ఎవరిని అడిగారంటే అతను పోలీస్ డిపార్ట్మెంట్ చెందినవారు, అది కూడా ట్రాఫిక్. ఆ పక్కన డాక్టర్ గారు కూడా ఉన్నట్టు, వాళ్ళిద్దరూ ఉండగా అడిగారు ఈ మాట. ఆయనకి తెలియదా, త్రికాలవేత్త, ఆయన ఈ మాట చెప్పారు భారతీ తీర్థుల వారు. అంటే అర్థం ఏంటి? అది దాని యొక్క మహిమ తెలుసుకోండి. ఇది మహాత్ముల నోటంటూ కూడా వచ్చింది అది. కనుక రుద్రాక్ష ధారణ అకాల మృత్యువును కూడా పోగొడుతుంది. అయితే నియమం అది మాత్రం చాలా అవసరం. కొన్ని ప్రశ్నలు వస్తాయి నాకు తెలుసు, స్త్రీలు ధరించవచ్చా? అలాగే ఇప్పుడు ఎవరో మహాత్ములు ప్రశ్న వేశారు, భస్మం నీటితో తడిపి ధరించాలా అని. దీక్షితులైన వారు ఎప్పుడు భస్మం ధరించినా నీటితోనే తడిపి ధరించాలి. దీక్షితులు అంటే శివదీక్ష, శ్రీ విద్యా దీక్ష ఇత్యాదులు పుచ్చుకున్నవారు. దీక్ష లేని వాళ్ళు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టినా ఏది చేసినా భస్మధారణ చేసి నీటితో తడిపి ధరించాలి. మధ్యాహ్న సమయంలో అయితే మాత్రం కేవల భస్మాన్ని ధరించాలి. కేవల భస్మం శుద్ధి కోసం, నీటితో తడిపి ధరించడం అది దీక్షా నియమం కోసం. స్నానం చేస్తే సగం శుద్ధి, భస్మధారణతో పూర్తి శుద్ధి అవుతుంది శరీరం గుర్తుపెట్టుకోండి. అందుకే భస్మధారణ లేకుండా స్నాన సంధ్యాది జపములు చేయరాదు. అయితే శైవ దీక్ష తీసుకున్న వాళ్ళు చేసే ఆబ్దికాలు భస్మధారణతో చేయాలి. శైవ దీక్ష లేని స్మార్తాదులు మాత్రం ఆబ్దికాదులు చేసినప్పుడు భస్మధారణ చేయరాదు. ఇది వారికి. కనుక కొన్ని శాస్త్రములందు భస్మం లేకుండా శ్రాద్ధం చేయకూడదండి అనే మాట కనబడితే అది శైవ దీక్ష తీసుకున్న శైవులకు అని తెలుసుకోవాలి. స్మార్తులకు అది వర్తించదు, అక్కడికి ఆబ్దిక్ కర్మకు మాత్రం. కానీ సంధ్యావందనాది కర్మలు భస్మధారణ చేయకపోతే వృధా, ఇది గుర్తుపెట్టుకోండి. భస్మధారణ చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతోంది. అయితే ఎలా చెప్పాం కదా, స్త్రీలు ధరించవచ్చు భస్మం అని చెప్పాము, రుద్రాక్ష కూడా ధరించవచ్చనే శివపురాణం చెప్తుంది. శాస్త్ర ప్రమాణాలను ఒక్క మాట చెప్పను, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో ఉంది, మరికొన్ని శాస్త్రములు కూడా పరిశీలించి చెప్తున్నాం కానీ ఆవేశంతో చెప్తున్నవి కావివి. తోచింది చెప్పాను వినండి అని కూడా అనట్లేదు. అయితే స్త్రీలు కూడా ఆటంకాలు ఉన్నప్పుడు ధరించరాదు. దానికి ముందే తీసివేసి మళ్ళీ తిరిగి స్నానాదులైన తర్వాతే స్వీకరించాలి. ఇది నియమం అని తెలుసుకోండి. అయితే ఇప్పుడు వెంటనే ధరించమని నేను అనకపోయినా ధరించకూడదని అభిప్రాయం ముందు తీసేసి ఇవ్వచ్చు.
భస్మధారణ ఎప్పటికీ మనకి స్త్రీలు చేయడం అనేది కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. మలయాళం ప్రాంతాల్లోని, కేరళ ప్రాంతాల్లో, కన్నడ ప్రాంతాల్లో కనబడుతుంది. కానీ భస్మధారణ చెయ్యవచ్చు. ఇందులో ఇందాక వాక్యం చదివి వినిపించాను మీకు కనుక శాస్త్ర ప్రమాణంతోనే చెప్తున్నాం. ఇప్పటి వరకు రుద్రాక్ష భస్మధారణ అయింది. రెండవది మంత్రం నిరంతరం ఉండాలి, శివమంత్రం. మంత్రవైభవం చెప్పాడు. పంచాక్షరి గురించి పెద్దగా దీనిలో చెప్పలేదు, ఎందుకంటే దానికి పెద్ద రగడ చేశాడు. ఒక రగడ ఉంది, నమశివాయ రగడని, దాంట్లో చెప్పాడు కనుక కొద్దిగా చెప్పారు. నిన్న తారక బ్రహ్మమని పంచాక్షరిని చెప్పాడు. ఇవాళ సకల నిష్కళ మంత్ర సంబంధమని కంటి సకలంకమగు అకలంకమగు మంత్రం అపవర్గమని కంటి. సకల నిష్కళ మంత్ర సంబంధమని కంటి. మంత్రము సకల నిష్కళములతో కూడినది. సకలము అంటే స్వామి యొక్క సగుణ సాకార స్వరూపము, నిష్కళం అంటే నిర్గుణమైన పరబ్రహ్మము. పంచాక్షరి మంత్రము ఈ సకలమును తెలియజేస్తుంది, నిష్కళముని తెలియజేస్తుంది. కనుకనే సకల నిష్కళ మంత్ర సంబంధం అని కంటి. అకలంకమగు మంత్రము, ఆ అకలంకమైన పరమ మంత్రం పంచాక్షరి అపవర్గం అని కంటి, మోక్షాన్ని ఇస్తున్నది. ఇంతవరకు మంత్రం కూడా చెప్పారు. 3 అయ్యే కదా. ఇప్పుడు మరొకటి, శివభక్తులు ధరించవలసింది పాదతీర్థం, శివుని అభిషేకించినటువంటి తీర్థము. పాదతీర్థము త్రావ పాపహరమని కంటి, పాదతీర్థము త్రావ ఫలమెక్కుడని కంటి, పాదతీర్థము వేద భక్తి రసమని కంటి. పాదతీర్థము తీర్థఫలసారమని కంటి. సర్వతీర్థ ఫలముల యొక్క సారంట పాదతీర్థం. అన్ని తీర్థాల్లో స్నానం చేసి విధిగా స్నానం చేసిన ఫలం శివతీర్థపానం వల్ల వస్తున్నది. శివతీర్థం అంత గొప్పది, గుర్తుపెట్టుకోండి. అందుకని చేసిన వాడికి శ్రద్ధ లేక, పుచ్చుకునే వాడికి శ్రద్ధ లేక ఫలితాలు వెంటనే పొందలేకపోతున్నారు. కానీ శ్రద్ధ లేకుండా పుచ్చుకున్న పనిచేస్తుంది, శ్రద్ధతో పుచ్చుకుంటే శీఘ్రంగా ఫలిస్తుంది, సందేహం లేదు. అందుకే తీర్థం పుచ్చుకునేటప్పుడు కూడా పద్ధతులు ఉన్నాయి. తీర్థం పుచ్చుకునేటప్పుడు వస్త్రరహితంగా పుచ్చుకోరాదు. వస్త్రాన్ని ఎడం చేతిలో పట్టుకుని దాన్ని 4 మడతలుగా పెట్టి దానిపై కుడి చేతిని పెట్టి పుచ్చుకోవాలి. ఒక్క చుక్క కూడా పడకుండా పుచ్చుకోవాలి, అంత శ్రద్ధ. అందుకని తీర్థము ప్రసాదము సిద్ధంగా ఉన్నాయి రెండంటే అక్కడ ఉంటే తర్వాత తీసుకుంటారంటే మహాపాపం. అది నీకు లాటరీలో ₹1,00,00,000 ఇస్తారు, వస్తున్నావా అంటే పరిగెత్తికి ఎలా వెళ్తామో అలా పరిగెత్తికెళ్ళి పుచ్చుకోవాలి. ఎందుకంటే అంతకంటే పెద్ద సంపద మరొకట్లేదు. తీర్థపానం, శివతీర్థపానం అంత గొప్పది సుమా. పాదతీర్థము త్రావ భవహరంబని కంటి. సర్వతీర్థ స్నానం చేసిన ఫలితం శివతీర్థపానం వల్ల వస్తున్నది. అంతేకాదు ధర ప్రసాద స్థలము తలపలేనని కంటికి. స్వామి యొక్క ప్రసాదం, శివభక్తిలో ప్రసాద స్థలం అని ప్రత్యేకమైన విధానం ఉన్నది. దానికి శైవంలో చాలా స్థానం ఉన్నది. శివప్రసాదం గురించి శివ పురాణంలో పెద్ద చర్చ ఉంది. దాని గురించి సరి ప్రసాద స్థలము చవి ఎరుంగుట కంటి నెలకొని ప్రసాదంబు నిలుపరాదని కంటి. ఆ ప్రసాదాన్ని తర్వాత తీసుకుంటా నాపడం కానీ పక్కన పెట్టడం కానీ కూడదు. ప్రసాదాన్ని వెంటనే స్వీకరించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మలసి ప్రసాదంబు మలహరంబని కంటి. నీ చిత్తంలో ఉన్న మలములు, ఆనవ మల, కాయిక మల, కార్మిక మల ఇత్యాది మలములతో కూడి ఉంటుంది చిత్తం ప్రతివాడికి కూడా. దాన్ని శుద్ధి చేసుకోవడం కోసం పుట్టిన దగ్గర నుంచి ప్రయత్నిస్తూ ఉండాలి. చిత్తమంతా మలినంతోనే, జన్మజన్మాంతర మలినాలు ఉంటాయి మన చిత్తానికి. అది శుద్ధి చేసుకోవాలంటే శివప్రసాద భక్షణం శుద్ధి చేస్తుంది. అంతేగా శివప్రసాదాన్ని చూస్తేనే పుణ్యం. కొందరు శివప్రసాదం పుచ్చుకోకూడదంటారు, వాళ్ళు పాపాత్మలు అంటారు, గుర్తుపెట్టుకోండి. శివప్రసాద భక్షణం చాలా విశేషము. అంతేకాదు అది జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకుని గొనకొని ప్రసాదంబు కుడువవలెనని కంటి, పనిగొని ప్రసాదంబు భవహరంబని కంటి, కుమతి ప్రసాదంబు కుడువరాదని కంటి. దుర్బుద్ధులను వాళ్ళు ప్రసాదం తినద్దన్నాడు. అంతేకాదు దుర్బుద్ధి పోవాలంటే ప్రసాదం తినాలి, అదొకటి ఉన్నది. విమల ప్రసాదంబు విడువరాదని కంటి, తెలియరు ప్రసాదంపు తెరగు అజ్ఞులు అని కంటి. తెరగు అంటే పద్ధతి, ప్రసాదం యొక్క విధము, ప్రసాదం యొక్క మహిమ అజ్ఞానులకు తెలియదు. మలదేహికి ప్రసాదము అలవి కాదని కంటి. తీవ్రమైన చిత్తమాలిన్యం ఉన్నవాడికి శివప్రసాదంపై రుచి కలగదు సుమా అన్నాడు ఇక్కడ. మునుకొని ప్రసాదంబు ముట్టరాదని కొంటి అంటే అర్థం, ప్రసాదం పుచ్చుకునేటప్పుడు కూడా శుద్ధిగా పుచ్చుకోవాలి, అశుద్ధిగా ప్రసాదాన్ని ముట్టరాదు. తనియరు ప్రసాదంబు తత్వజ్ఞులని కంటి. తత్వజ్ఞులు ఇంకా చాలు శివప్రసాదం అనట్ట, వాళ్ళు చాలా భక్తిగా పుచ్చుకుంటారు. ఎనయ రుచులు ఈశనుకు ఈవలయునని కంటి. నువ్వు తినే రుచులన్నీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టన్నాడు ఇక్కడ. అది షడ్రుచులు కనుక ఇష్టమైనవన్నీ శివుడికి నివేదించాలి. రుచులంటే ఇష్టమైనవి, ఇష్టమైనవన్నీ శివుడికి ఇవ్వాలి. కొంతమంది భగవంతుడికి ఇచ్చినప్పుడు భలే చెప్తారు, చూస్తూ ఉంటాం. అయ్యా దేవుడికి నూనె కావాలని అడుగుతారు. ఎవరికి? దేవుడికి. నీకు కాదా? నువ్వు ఇంట్లో వాడుకుంటే మంచి క్వాలిటీ, దేవుడికి వాడితే ఈ క్వాలిటీ, ఏది తక్కువ క్వాలిటీ, అదే ఇవ్వు దేవుడికేలే అంటాడు వీడు. కనుక దేవుడికి ఇచ్చేవన్నీ తక్కువ క్వాలిటీ, మనకు వాడేవన్నీ గుడ్ క్వాలిటీ. ఇదే కదా మన మార్కెట్ అంతా, మన షాపింగ్ అంతా.
అందుకే భగవంతుడికి ఏది ఇస్తారో అదే అంతయి వస్తుందట. కానీ బ్యాడ్ క్వాలిటీ ఇస్తే ఏమొస్తాయో తెలుసు. అందుకే క్వాలిటీ లేని దేహాలు, క్వాలిటీ లేని బుద్ధులు పుట్టుకొచ్చే మనకి. అవి రాకూడదు, మనకి క్వాలిటీ ఉండాలా. కనుక నాణ్యమైన భగవంతుడికి ఇవ్వండి. మీరు వాడే కంటే గొప్పవి భగవంతుడికి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. కనుకనే అంత వేసి పెట్టేస్తారండి దేవుడికి. దేవుడికి ఇంత గొప్పవా ఇలాంటి అనే వాళ్ళని ఏమనాలో మీరు ఆలోచించుకోండి. అనయ్య రుచులు ఈశునికి ఈ వలయు ననకంటి. కానీ కొందరికి పాపం నైవేద్యం పెట్టడానికి చాలా భయం. శివుడిని ఇంట్లో పెడితే రోజు నైవేద్యం పెట్టాలట, అది పెద్ద భయం. ఒక ఆమె అడిగింది, రోజు నైవేద్యం పెట్టాలని. రోజు అక్కర్లేదమ్మా, నువ్వు ఏ రోజు తింటావో ఆ రోజు పెట్టండి. మనం అన్నం తిండి పెట్టచ్చు అంతే, ఏముందండి. మనం అన్నం అంత శుచిగా వండమండి. అంటే శుచి లేని అన్నం రోజు తింటున్నారనమాట. ఎంత బాధాకరమైన బాధ అండి. ఏముందండి, నువ్వు తినే అన్నం అని పెట్టు. ఎదన్నావై మానవాహ తదన్నావై దేవాహ. అందుకే ఎనయ రుచులీశనకు ఈ వలయు ననకంటి. కొనకొనక నిలిచి మరి కొనవలయు ననకంటి. ప్రసాదం ఇస్తున్నా కానీ ఒక శ్రద్ధగా కూర్చొని నిలబడి పుచ్చుకోవాలి. అనుదినము నర్పించు నాతడతడని కంటి. నిత్యం నైవేద్యం పెట్టినటువంటి వాడు ఆతడతడని కంటి. ఆతడతడు అంటే వాడికి శివుడికి భిన్నము కాడు అని ఒకటి అర్థం. ఆతడే అతడు అంటే వాడే వాడండి, వాడే మనిషి అని అర్థం అనమాట. వాడే సార్థక జన్ముడు. ఎవడి శివుడికి నిత్యం నైవేద్యం పెడుతున్నాడో, పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా పుచ్చుకుంటున్నాడో వాడు. అందుకే పెనగి ప్రసాదంబు పెట్టరాదని కంటి అంటే విసుక్కొని చిరాకు పడుతూ అలాగే తగులు ఆడుకుంటూ పెనగి పుచ్చుకోకూడదు, ఇవ్వకూడదు. అది స్వర్గాది భర్గోపకృతులు సద్భక్తులని పొడగంటి. ఇది అర్థమైంది కదా. పెనగి తర్వాత యజ్ఞప్రసాదం ఇస్తారట, పెనగి పుచ్చుకోవద్దు. మీద పడి ఒకటి మీద ఒకటి పడి స్టాంపేడ్ అయి పుచ్చుకోకూడదని చెప్తున్నాడు ఇక్కడ. అని క్యూ పద్ధతి. సరే, పెనగి ప్రసాదంబు పెట్టరాదని కంటి భర్గోపకృతులు సద్భక్తులని పొడగంటి. భర్గునికి ఇవన్నీ ఉపకరణములు ఇచ్చేవాళ్లే సద్భక్తులని పొడగంటి. ఆ నైవేద్యాదులు ఇచ్చేక పొందే ఫలితం ఉందే అది స్వర్గాది భోగములు సరకుగావని కంటి. ఈ నైవేద్య దానం చేసి ప్రసాదం పుచ్చుకునేవాడు పొందే సుఖములు స్వర్గాది సుఖముల కంటే గొప్పవి. కలదు లేదని రాదు కైవల్యమన కంటి. భగవంతుడిచ్చే కైవల్యం ఉందా లేదా అనే చర్చ పనికిరాదు, శ్రద్ధే ప్రధానం అక్కడ. కలదన్న చోటనే కలడీసుడని కంటి. శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడే. మీరు చెప్పాక శ్రీశైలం వెళ్ళాలనిపించింది అనిపిస్తే చాలా సంతోషం. కానీ ఇక్కడే శ్రీశైలం ఉన్నట్టు అనిపించిందని మీకు అనిపిస్తే అది ఇంకా సంతోషం. కనుకనే కలడన్న చోటనే కలడీసుడని కంటి. అంతేకాదు, మీరు ఎన్ని తత్వాలు చెప్పినా ఈ తత్వాలేవే అని అందుకోలేవు. 24 తత్వములు శివుని దాకా వెళ్ళలేవు. తత్వంబులా రుద్రు తడవలేవని కంటి సత్వాది గుణకోటి సంఖ్యకేయమని కంటి. సత్వాది గుణములతో ఏర్పడిన ఎన్ని గుణములున్నాయో ఇవేవి కూడా, ఎన్ని కోట్ల గుణములు కూడా ఆయన చెంతకు చేరలేవు. గుణాలకు అతీతరతనం. అఖిలేశునకు ఆది అరయరాదని కంటి. ఇప్పుడు చివరికి వచ్చాం, శివతత్వ ప్రతిపాదన చేస్తున్నాడు ఆయన. అఖిలేశునకు ఆది అరయరాదని కంటి అఖిలేఖ్యునకు అంత్యం అరయరాదని కంటి. అఖిలమునకు ఈశుడు గనక ఆది లేదు, అన్నిటి తనలో ఐక్యం చేసుకునేవాడు కనుక అంతము లేదు. ఆ మాటలు ఎంత చక్కగా విచరించాడు. అఖిల ఐక్యునకు అన్నిటినీ తనలో కలుపుకునేవాడికి అంత్యం ఏం చెప్తారు మీరు? ఆయనకు అంత్యము లేదు, ఆద్యంతము లేనివాడు. అఖిలేశునకు ఎక్కుడు అరయలేదని కంటి. ఆయన మించి మరొకటి లేదు. అఖిలాండ నాయకుండాది అని పొడగంటి అఖిలంబు పుట్టించు అభవుడని పొడగంటి అఖిలంబు హరునందు అనగునని పొడగంటి. అంటే సృష్టి లయకారకుడు, సంసార హరమైన సర్వేసు పొడగంటి. ఆయన సమస్త ప్రపంచాన్ని సంహరించడంలోనే తెలుస్తున్నది నీకున్న సంసారాన్ని నేనే పోగొట్టగలను అని చెప్తున్నాడు. కనుక లయకారకుడే మోక్షాన్ని ఇవ్వగలడు అనే మాట దానివల్ల ప్రతిపాదింపబడుతున్నది. శివుడే మోక్షప్రదాత. హింసకులు పడయలే రిహపరములని కంటి. శివభక్తులు హింసా ప్రవృత్తి విడిచిపెట్టాలి. అంటే ఇంకొకరిని బాధించడమే హింస. ఆ ప్రవృత్తి ఉన్న వాళ్ళు శివుణ్ణి తెలుసుకోలేరు. హింసా ప్రవృత్తి విడిచిపెట్టాలి. సచరాచర అనేక జగదుద్భవము కంటే. ఎందుకంటే చరాచర జగత్తులో ఎవరిని హింసించినా శివుడు చరాచర స్వరూపుడు కనుక శివుణ్ణి హింసించిన దోషమే వస్తుంది. అందుకే సచరాచర అనేక జగదుద్భవము కంటి. ఆయన నుంచే ఇవన్నీ రావడం, ఆయన ఎందే ఉండడం, ఆయనలో లీనమవడం నాకు కనబడుతోంది అన్నాడు. అంటే ఆ శ్రీశైవనందు చక్రపాణి రంగనాథుడికి ఆయన చూపించిన జ్యోతిర్లింగంలో అన్ని అందులో పుట్టి అందులో పెరిగి అందులోనే లీనమవుతున్నాయట. కెరటాలన్నీ సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో లయమైనట్టు అది నాకు గోచరిస్తున్నది. కాదు అహంకార మమకారంబు పొడగంటి. అహంకార మమకారములు కాదంటే శివతత్వం. అవి కాదన్నది. అహంకార మమకారాలకు అతీతమైన తత్వాన్ని చూశాను. లేదితర పరతత్వ లేశంబు పొడగంటి. శివునికి మించి ఒక లేశము కూడా పరతత్వం లేదని నేను తెలుసుకున్నాను.
అది తత్వం చెప్పాడు కదా. ఇప్పుడు ఆ తత్వం రూపం ధరించి నాకు ఎదురుగా కనబడింది కదా, అది అత్యద్భుతాకారమాకారమని కంటి ప్రత్యక్షమానంద పాకంబు పొడగంటి. అది ఆనంద పాకం, ఆ ఆకారం అది నాకు ప్రత్యక్షమైంది. పుణ్యపాపములీసు పొందనేరమి కంటి. పుణ్యపాపములు ఆ ఈశ్వరుని పొందలేవు. గణ్యములు శృతులీసు గాననేరము కంటి. లెక్క పెట్టదగ్గ వేదాలు లెక్క కందని పరమాత్మని లెక్క పెట్టలేవు అన్నాడు. ఇక్కడ ఎంత అందమైన మాట చూడండి. లెక్క పెట్టగలిగే వేదాలు లెక్క కందని పరమాత్మని లెక్క పెట్టలేవు. గణ్యములు శృతులీషు గాననేరమి కంటి. వేదములు మానాతు వెదకి కానమి కంటి. ఆదిదేవుడు శంభుడిని శృతుల పడుకంటి. వేదములు ఆయన్ని చెప్పలేవు, కానీ వేదం ప్రతిపాదిస్తున్నది ఏంటంటే ఆదిదేవుడు అతన్ని ప్రతిపాదిస్తున్నది. పంచవింశతి మీద పతిరుద్రుడని కంటి. 25 మీద ఆయనేట. నేను చెప్పాను కదా, 24 తత్వములు ప్రకృతివి, 25వ వాడు జీవుడు, వాడికి అతీతమైన వాడు ఈశ్వరుడు. అది ఇక్కడ చెప్పారు అనమాట. పంచాశదక్షర ప్రభవంబు పడగంటి. ఆయన నుంచే 50 అక్షరములు ఉద్భవించాయి. క్రోడీకరిస్తున్నాడు ఇప్పటివరకు చెప్పిన దాన్నంతటినీ. నేను చెప్పుకున్నాం 50 అక్షరాలు ఆయన నుంచి ఉద్భవించాయి. అంతేకాదు ఈ లోకం నడుపుతున్నవాడు ఈశ్వరుడు. లోకం నడపడం 2: నిర్వహణము, సన్నాహము, నిస్తారం. సన్నాహం అంటే సిద్ధపడుట, నిర్వహణం అంటే నడుపుట, నిస్తారం అంటే లయం చేసుకున్నట. ఈ లోక నిర్వాహం ఈశానుడని కంటి. ఈ లోక సన్నాహం ఈశానుడని కంటి. ఈ లోక నిస్తారం ఈశానుడని కంటి. ఈ 3 ఎవరైనా చెప్తారు. అంతేకాదు లోకానపతికి అతీతమైన కైవల్యం కూడా ఆయన, అది చెప్పడం 4వది. ఈ లోక నిర్వాణం ఈశానుడని కంటి. అంతేకాదు పశుపతి అనే తత్వాన్ని చూపిస్తున్నాడు. నేను చెప్పాను కదా, పశుపతి. పశువులంటే ఎవరు? పాశము చేత బంధింపబడ్డవారు. పాశం అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి బద్ధులైన వారు పశువులు. ఈ ప్రకృతికి పశువులకి పతి ఎవడు? అతడు పశుపతి. కనుక బ్రహ్మాది దేవతలు కూడా ప్రకృతి బద్ధులు, కాలబద్ధులు. అవునా కదా? కాలబద్ధులు, ప్రకృతి బద్ధులు. కాలబద్ధమై ప్రకృతిబద్ధమైన జీవులందరూ పశువులు. వాళ్ళకి నియామకుడు పశుపతి. బ్రహ్మాద్యాస్థాశ్చ పశవ పరికీర్తితా తేషాం పతిత్వా దేవేశ శివ పశుపతి స్మృత. ఇది శివపురాణంలో వాక్యం. దాన్ని చెప్తున్నాడు. బ్రహ్మాది సురలెల్ల పశువులని పొడగంటి. బ్రహ్మాదులకు ఆదిపతి రుద్రుడని కంటి. బ్రహ్మ విష్ణువులకు వాదంబు పొడగంటి. బ్రహ్మపదమిద్దరును బడసి కానమి కంటి. ఇందులో చెప్తున్న లీల అర్థమైంది కదా. అగ్నిలింగంగా స్వామి ఆవిర్భవించినప్పుడు బ్రహ్మ విష్ణు ఉభయులు కూడా ఆయన ఆద్యంతమును తెలుసుకోలేకపోవడాన్ని చెప్తున్నారు. అంత లోక ప్రభు అరచేతిలో కంటి. ఈ సర్వము ఆయన అరచేతిలో కనబడుతున్నాయి. చింతించు భక్తులకు శివుడు లోనని కంటి. ఆయన చింతించే వారిలోనే ఆయన ఉంటాడు. శివభక్తి తుదముట్ట చెరగాదని కంటి. శివభక్తి తుదిముట్ట చెరలేరని కంటి. ఆ పరాకోటికి చెందిన శివభక్తిని పొందడం మహాకష్టమైనది. శివభక్తి శృతులకు ఆశ్రితమొగుట పొడగంటి. వేదములు కూడా భక్తిని ఆశ్రయించుకున్నాయి. శివభక్తి నతులకు ఆశీర్వాదమని కంటి. నమస్కరించిన వారికి ఆ భక్తి ఆశీర్వదిస్తుంది. ఆసన న్యాసకరణాతీతు పొడగంటి. మంత్రం చేసేటప్పుడు ఆసనము, న్యాసము, కరణము ఇవన్నీ చేస్తాం. కానీ పరమేశ్వరుడు వీటితో మనం ఉపాసిస్తున్నా వీటికి అతీతమైన వాడు. దాసోహమను త్రోవ తలనున్న శివుగంటి. ఎవడైతే దాసోహం అంటాడో, దాసోహం అనేది ఎప్పుడు తన భావంలో పెట్టుకునేవాడికి శివుడు అందుతట. దాసోహం అంటే నేను ఆయనకి దాసుణ్ణి. దాసుడు అంటే అహంకారాన్ని అర్పించినవాడు. ఇది నిర్వచనం, గుర్తుపెట్టుకోండి. ద్రోహుల ద్వైతులకు తొలగిపోవుట కంటి. దీనికి భావం ఏం చెప్పుకోవాలంటే, శివునికి భిన్నముగా ఏమీ లేదనే భావం కలిగిన వాడికి ద్రోహులందరూ దూరం అయిపోతారట. ఎందుకంటే అంతా ఒకటే అన్నవాడికి ఎవడు ద్రోహి అండి? అది దీనికి ఉన్నటువంటి భావం. అది శివాద్వైత ప్రతిపాదన చేశారు. దేహ దోషాతీత దివ్య భోగము కంటి. నాకు ఇప్పుడు శివుడు కనబడిన భోగం ఉన్నదే, అది దేహమునకు అతీతము, దేహజనిత దోషాలకు అతీతం. మీకు అనేక భోగాలు ఉంటాయి, ఆ దేహానికి దోషానికి సంబంధించినవే, అంతే కదా. తియ్యగా ఉందండి, దేనికది? నాలిక్కి, అంటే దేహానికే కదా. అంతేకాదు తియ్యగా ఉన్నా చేదుగా ఉందండి, ఎందుకంటే నాలుగు జబ్బు ఉంది, ఇది దోషం. ఈ దేహానికి దోషానికి అంతేవి నువ్వు మాట్లాడతావు, కానీ దేహ దోషాలకు అతీతమైంది నీకు తెలుసా? శివానందం దేహ దోషాలకు అతీతమైనటువంటిది. అందుకే దేహ దోషాతీత దివ్యభోగము కంటి సుఖదుఖములు శివుని శోకనేరమి కంటి. శివానందం సుఖదుఖాలకు అతీతం. అఖిల బీజములు సోమ ఆదిత్యులని కంటి. ఇది పెద్ద రహస్యం అండి. అగ్ని సోమాత్మకం జగత్. సృష్టికి బీజములు సోమ ఆదిత్యులు, అవునా లేదా? సృష్టికి బీజములు అవి. కొంచెం మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఈ బీజములైన సోమాదిత్యులు ఆ రెండు వెలుగులే హరు కన్నులని కంటి. ఆ రెండు ఆయన నేత్రములు. గౌరీశుడే సర్వకర్త ఎనగా కంటి. సర్వకర్త గౌరీశుడు. ఆయన ఎలా కనబడతాడండి? గట్టి సాధన చేయాలా? కాదు, ఆయనకి దయ పుడితే కనబడతాడు అంతే. కారుణ్యమును శివుడు కనిపించేనని కంటి.
నా భక్తి వల్ల శివుడు కనబడ్డాడు అన్ను, నేను అంతటి భక్తుడినయ్యా, ఆయన దయతో నాకు కనిపించాడని చెప్తున్నాను. అంతేకాదు, భక్తి కలగాలంటే కరకు మాటల భక్తి కలుగనేరమి కంటి. వాదాలు అహంకారాలతో మాట్లాడే మాటలకి పరమాత్మ దొరకడు. కరకు మాటల భక్తి కలుగనేరము కంటి ఎరుగరాదెవ్వరికి ఈశానునని కంటి. అహంకారము కరకు మాటలు ఇవి ఉంటే ఈశ్వరుడు దొరకడు. దానికి ఉదాహరణ మన దధీచుని దక్ష మఖమునను పొడగంటి. మన దధీచుని ఏమిటండి ఈ మాట? మన దధీచుని దక్షమఖమునను పొడగంటి. దక్షుడు శివరహితమైన యజ్ఞం చేయాలంటే చీవాట్లు పెట్టాడు దధీచుడు. మూర్ఖుడా, నశించిపోతావు, జాగ్రత్త. శివుడు లేని యజ్ఞం చేస్తావా? నువ్వు నీ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ భవిష్యత్తు ఉన్నది పో అన్నాడు ఆయన. అందుకు శివుడి తరపున మాట్లాడాడండి. అంత దక్షయజ్ఞంలో శివద్రోహం చేసే వాళ్ళ మధ్య నిలబడి దధీచ మహర్షి శివతత్వ ప్రతిపాదన చేశాడు. అందుకు దధీచవుడు మనవాడు. మన దధీచుని దక్ష మఖమునను పొడగంటి అంటే అంత అందమైన మాట చెప్పాడు. అక్కడ కనిపించింది. అంతేకాదు, శృతుల్ని చూపించి శపించెట్ట. పెనుపొంద శృతుల శాపించి విడుచుట కంటి. శృతుల్ని చూపించాడు. వేదం ఇలా చెప్తోంది, శివుడే కర్మఫలప్రదాతని. కర్మఫలప్రదాతని శివుణ్ణి అవమానిస్తావా? వేదము చెప్పిన మాట పొల్లుపోదు కనుక శివుణ్ణి అవమానిస్తే యజ్ఞం ధ్వంసం అవుతుంది, ఇది వేదం చెప్పింది అని చూపించి శపించట. అది నాకు కనబడింది. పరగ శివమంత్రంబు ప్రబలి పొందుట కంటి పరికింప శివభక్తి పదమెక్కుడని కంటి. తర్వాత దక్షుడు తల తెగిన తర్వాత తిరిగి బుద్ధి తెచ్చుకుని శివుడు తల అతికించిన తర్వాత మంత్రం పుచ్చుకున్నట్ట, సాధన చేసేట. అందుకే పరగ శివమంత్రంబు ప్రబలి పొందుట కంటి పరికింప శివభక్తి పదమెక్కుడని కంటి. ఇదొక లీల చూపించాడు కదా, మరొక లీల చూపిస్తున్నాడు. ఇప్పుడు లీలలు శరధి తరువుగా అసద్విషాగ్ని పొంగుట కంటి సురలెల్ల గరళంబు చూచి పారుట కంటి. దేవతలందరూ గొప్పవారే అయితే విషం వచ్చి విజృంభించినప్పుడు ఎందుకు పారిపోయారు? అందరూ పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు గరళమప్పుడు లోకకర్త మృంగుట కంటి కరకంఠనామంబు గణితికెక్కుట కంటి. ఇది ఒక్కటి చాలదా ఆయన యొక్క దేవతాధిక్యాన్ని చెప్పడం కోసం? అందుకే ఆ శివుణ్ణి ఆశ్రయిస్తే క్షేమద స్ఫుట సౌఖ్య ఖేటంబు పొడకంటి. నాకు ఇప్పుడు లభిస్తున్న సౌఖ్యం క్షేమమైన సౌఖ్యం అన్నాడు. సృష్టిలో ఏ సౌఖ్యానికి క్షేమం లేదు. ఆలోచించండి. ఇవాళ సుఖంగా ఉన్నానంటే గ్యారంటీ రేపటికి లేదు, ఇంకేం క్షేమం? కనుక సృష్టిలో ఏ సుఖానికి క్షేమం లేదు. క్షేమం అంటే పదిలంగా ఉండుట. 10 కాలాల పాటు పదిలంగా ఉండే సుఖం ఏదో చెప్పండి. అన్ని సుఖాలు అనుభవించే దేహమే 10 కాలాల పాటు పదిలంగా ఉండదు, ఇంకేం క్షేమం చెప్పండి? ఇప్పుడు నాకు శివుడిచ్చిన సౌఖ్యం మాత్రం క్షేమద స్ఫుట సౌఖ్య ఖేటంబు పొడగంటి. ఎందుకంటే నాకు ఆయన కనబడుతున్నాడు ఎదురుగా. ఆ కనబడుతున్న రూపం ఆ మహాలింగంలోంచి చక్రపాణి రంగనాథుడు దర్శనమిస్తూ ఉన్నది. ఆయన చూస్తూ పులకించిపోతున్నాడు. ఇంతవరకు చెప్పిన తత్వమంతా రూపుకట్టి ఎదురుగా నిలబడ్డాడు. ఆ నిలబడ్డ మూర్తిని చూస్తూ ఆయనిచ్చిన కళ్ళతో ఆయన్నే చూస్తున్నాడు రంగనాథుడు. అంటున్నాడు, సోమఖండాఖండ జూటంబు కనుగొంటి. చంద్రలేఖని ధరించిన జటాజూటం కనబడుతున్నది. భరిత నయనాభీల పాలంబు పొడగంటి. అగ్నినేత్రంతో ఉన్న విశాలమైన నుదురు కనబడుతున్నది. సురుచిర స్ఫుట జైత్ర శూలంబు పొడగంటి. క్రతుహరిణి శుద్ధ కంకాళంబు పొడగంటి. జిత గజాజిన మహాచేలంబు పొడగంటి. అంటే గజవస్త్రాన్ని చూస్తున్నాను. గురుమౌళి సుర సరిత్ కూలంబు పొడగంటి. ఆ జటాజూటంలో కదులుతున్న గంగని చూస్తున్నాను. అంతేకాదు, ఆ శరీరంలో సగభాగం వెలిగిపోతున్న అగ్ని ఉందిట. ఆవిడ గిరిసుతాతనుభాగ కీలంబు పొడగంటి. శివశక్త్యాత్మకమైన మూర్తి భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామి దర్శనమిస్తున్నాడు. అతి సుందరాకారం ఆది వృషభుని కంటి. వృషభవాహనం మీద గోచరిస్తున్నాడు. రతిరాగ భస్మాంగ రాగంబు పొడగంటి. ఆ శరీరానికి పూసుకున్న భస్మము రతిరాగ భస్మాంగ రాగంబు. మన్మధుణ్ణి కాల్చిపెట్టిన భస్మం అంతా పూసుకున్నట్టు అక్కడ ఆ దర్శనమిస్తున్నది. గురు కుచము కచము అనుకూలంబు పొడగంటి. చక్కని జడతో ఉన్నతమైన వక్షస్థలంతో అమ్మ ఆ ప్రక్కన కనబడుతున్నది. ఎందుకంటే వామభాగం అమ్మ కదా, అది చూపిస్తున్నాడు. ఈ కనిపిస్తున్న మూర్తి హరినేత్ర పూజితిని ఆదిమూలము కంటి. ఈయన్ని చూశాను అంటే పాపాలు పోతేనే కదా చూస్తాను. కనుక నాలో పాపాలు పోవడం నాకు తెలిసింది. పరికింప నాలోని పాపంబు కడకంటి. అరసి పాపము నన్ను అంటరాదని కంటి. బహుపాపధరుడేల భక్తుడవునని కంటి. అసలు పాపాత్ముని భక్తుడవుతాడా? నేను భక్తుడిని అయ్యాను కనుక పాపాత్ముని కాను. ఎంత మాట అన్నావు. ఇదివరకు పల్లకీలో వెళ్ళిపోతున్నప్పుడు ఛీ అన్న పాపం ఏమైంది? బహుపాపములు నన్ను పట్టి విడుచుట కంటి. అది చెప్పాడు. అప్పుడు చేశాను కానీ వదిలేసాయి. ఇప్పుడు నన్ను అది శివభక్తి వల్ల వదిలేసాయి. ఎలా చెప్పగలిగావు? నయముగా నయనములు నాకియ్య పొడగంటి. పోయిన కళ్ళు తిరిగిచ్చాడు.
భయభక్తులు ఈ భర్గు పాదములు పొడగంటి, భయభక్తులతో ఈ పాదాలని ఆశ్రయించాను. అది ఇది పుణ్యమని కంటి, ఇది గణ్యమని కంటి, ఇది యోగమని కంటి, ఇది భోగమని కంటి. ఎక్స్టసీకి వెళ్ళిపోతుందండి, పరాకాష్ఠకి. అందుకే ఎలా గమనం చేస్తాం చూడండి. ఇది యోగమని కంటి, ఇది భోగమని కంటి, ఇది ధర్మమని కంటి, ఇది మర్మమని కంటి, ఇది నిత్యమని కంటి, ఇది సత్యమని కంటి. ఇది పుణ్యములకెల్ల ఎక్కుడని పొడగంటి, ఇది గణ్యములకెల్ల ఎక్కుడని పొడగంటి, ఇది యోగములకెల్ల ఎక్కుడని పొడగంటి. ఎక్కుడంటే తెలుసు కదా, అధికం. ఇది భోగములకెల్ల ఎక్కుడని పొడగంటి, ఇది ధర్మములకెల్ల ఎక్కుడని పొడగంటి, ఇది మర్మములకెల్ల ఎక్కుడని పొడగంటి, ఇది నిత్యములకెల్ల ఎక్కుడని పొడగంటి, ఇది సత్యములకెల్ల నెక్కుడని పొడగంటి. శివభక్తి అన్నిటికీ ఎక్కుడని పొడగంటి. శివభక్తితో పొందాను కనుక ఇదే అన్నిటికీ మించింది. అందుకు ఇంకా నాకు సంసార బంధనములు తెగిపోయాయి. ఇదే కైవల్యం. గణగి సంసారంబు కడగంటినని కంటి, కడగంటినని కంటి. కడ అంటే చివర, సంసారపు చివరిని చూశాను. కడగంటినని కంటి, గణగి శ్రీగిరి చెన్ను కారుణ్యమని కంటి. ఇది ఆ శ్రీగిరి చెన్నమల్లికార్జునుని యొక్క కృప. చెన్నమల్లికార్జునుడు అంటే అందమైన మల్లికార్జునుడు. చెన్న అనే మాట కన్నడ భాషలో అందం, చెన్ను అంటే తెలుగులో అందం. అందుకే తెలుగు చెన్ను తీసుకున్నాడు. శ్రీగిరి చెన్ను కారుణ్యమున కంటి, ఘనుడు రంగన దూషకరగండడని కంటి. ఇప్పుడు ఘనుడయ్యాడు ఎవడి? రంగడు, రంగనాథుడు, చక్రపాండం. కానీ వీడు దూషకర గండడు. ఒకప్పుడు దూషకర గండడు, ఇప్పుడు ఘనుడు శివుని కృప వల్ల. జనకల్పతరులలో జయశాలి అని కంటి. ఇప్పుడు గొప్ప గొప్ప జనుల్లో వీడు ఒక పెద్ద జయశాలి అయిపోయాడు శివుని కరుణ వల్ల. తవిలి రంగన మంత్రి ధన్యకృతి అని కంటి, భువిలోన ప్రోలాంబ పుణ్యవతి అని కంటి. తన తల్లిని వాళ్ళని తలుచుకుంటున్నాడు. ఇంకా శ్రీగిరి చేరనే కందునని కంటి. ఇంకా శ్రీగిరిని నా స్థిరం చేసుకుంటాను. శంకరుని కృపవడయ సమయమిది అని కంటి. ఇప్పుడు శివుడు దయ చూపించాడు కనుక ఈ దయని ఇంకా నిలుపుకోవాలి. ఇదే సమయం. ఎలా నిలుపుకుంటావు? ఎప్పుడు ఇవన్నీ అంటా, అనుకుంటా, పాడతా. అదే అన్నాడు. ఇంకను నా ఎత్తు కృతులిత్తునని కంటి. నా ఎత్తు కృతులు ఇస్తాను, నేను అంతున్నాను అంత ఇస్తానన్నాడు. అంటే మొత్తం నిలబెట్టి కొలుచుకున్నాను కదా. నా ఎత్తు కృతులు అంటే నా బతుకున్నంత కాలం ఎన్ని కీర్తిస్తుంటాను, అది అనమాట. ఇంకా కృతులు చెప్ప నాకేమి భయం అని కంటి. చెప్పగలవా? నాకేం భయం? చెప్తా, ధైర్యంగా చెప్తా, హాయిగా చెప్తా. వాడి కృతులు నా ఎత్తు వచ్చునని పొడగంటి. నా ఎత్తు కృతులు నా నుంచే వస్తాయి ఆయన దయ వల్ల. మృడుడింక నా కృతులు మెచ్చునని పొడగంటి. మృడు అంటే పరమేశ్వరుడు, ఆనంద స్వరూపుడు అని అర్థం. ఆయన నా కృతులు మెచ్చుకుంటాడు. తనర శ్రీరంగ కవి దాతయ్యని పొడగంటి. ఆయన కృతులిచ్చే దాతన్య. శివభక్తి దీపిక. ఆ కళ్ళు పుచ్చుకున్న రంగనాథుడు తన కంటితో స్వామిని చూసి పెట్టిన ఈ కంటి పాట శివభక్తి దీపిక. శ్రీ గిరీశునకు అర్పింతునని పొడగంటి. ఇన్ని కృతులు రాసి ఏం చేస్తావు? శ్రీ గిరీశునకు అర్పింతునని పొడగంటి. శ్రీ గిరీశ్వరుని కృప చెన్నలరునని కంటి. ఇచ్చిన కృతులకి ఆయన కృపే అందంగా నాపై ప్రకాశిస్తుంది అని పూర్తి చేసుకున్నాడు. అర్పించాడు, స్వామి కృపని అర్థించాడు. దీనితో నయనరగడ పూర్తి చేశాడు. ఇందులో నా ఎత్తు కృతులు ఇస్తానన్నాడే, ఏమిటండి అవి? నిలువెత్తు కృతులు చాలా ఇచ్చేట. మనకి దొరుకుతున్నటువంటి ఆధారాల ప్రకారంగా ఈయన ఏమేమి రచించాడో లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పింది 342 పాదాలు ఉన్నటువంటి రగడ, అంటే 171 కప్లెట్స్. నమశివాయ రగడ 108. ఇది కాక 500 శీసపద్యాలు రాశాడు. 8000 పద్యాలతో శివుడిని కీర్తించాడు. మరొక గ్రంథం 100 పాదాల దండకం రాశాడు శివుడి మీద. 27 పద్యాలతో తారావళి అని ఒకటి రచించాడు. 4 లయగ్రాహి వృత్తాలతో గ్రంథం రచించాడు. ఒక శతకం మొత్తం ఒకే వృత్తంతో రచించాట. 100 పద్యాలతో మరొక దోధక వృత్తాలతో మరొక గ్రంథం రచించాడు. తోటక వృత్తాలతో మరొక శతకం. లెక్కేసుకోండి, శతకం అంటే 100 5 రగడలు రచించాడు. ఇవి కాక 300 మత్తకోకిళ్ళు రచించట శివుడి మీద. మత్తకోకిల ఛందస్సుతో 6000 గీత పద్యాలతో శివుడిని స్తుతించట. మంజరీ ద్విపదలో కావ్యాలు 8 రచించాడు. 500 కంద పద్యాలు రచించాడు. 36 గద్యాలు రచించాడు. 36 ఉభయ శతకాలు రచించట. కానీ ఇవేవి మనకు దొరకడం లేదు. 2 అతి కష్టం మీద నమశివాయ రగడ ఒకటి, నయన రగడ ఒకటి, 2 దొరుకుతున్నాయి మనకి. నమశివాయ రగడ ఒకటి ఉంది. మిగిలినవి ఎక్కడున్నాయో తెలియవు, నశించవు. అధ్యయనం చేయాలి. దొరికిన శాసనాన్ని కప్పెట్టి రోడ్డు కట్టారని చెప్పేమే, అలాగే ఎన్ని గ్రంథాలు ఎన్ని చేస్తున్నాము. 32,000 అన్నమయ్య రచిస్తే 14,000 మిగిలే.
త్యాగరాజ స్వామి 24 వారు రాశారు అంటారు, ఏమో కానీ కొన్ని వందలే మిగిలేదు తెలుసా మనకి. కారణం మన నిర్లక్ష్యం. అప్పటిదే కాదు ఎప్పటికి కూడా ఉంది మనకది. మన సంస్కృతిని కాపాడుకోలేకపోతున్నాం. వీటి గురించి పరిశోధించాలి. సరే, నమశివాయ రగడ మొదలు పెడితే పెద్ద రగడ, కానీ కొద్దిగా అనుకుని పూర్తి చేసుకుందాం. ఇదంతా పెద్ద పెద్ద సంస్కృత పదములతో చెప్తూనే కొంచెం శ్రద్ధగా వింటే అర్థమైపోయే లేత సంస్కృతం కూడా ఉన్నది. ఇందులో ఒక్కొక్క దానికి వ్యాఖ్యానిస్తే పంచాక్షరి మహావిద్య. మరొక సందర్భంలో ఎప్పుడైనా అది కూడా చూసుకుందాం. ప్రస్తుతం శ్రీశైలం శివమహిమ అనే టైటిల్ పెట్టుకున్నాం కనుక నమశివాయ రగడ ఒకటి అయిపోయింది. మిగిలింది మన నైనరగడ అయిపోయింది. నమశివాయ రగడ పంచాక్షరి మహిమ కనుకనే ఒక్కసారి అనుకుందాం. శ్రీ గిరీశవశ్య మంత్రశేఖరము నమశివాయ, ఆగమోపదిష్ట విధి మహాకరము నమశివాయ, పంచవర్ణ పంచరూప భాసురము నమశివాయ, అంచితానురక్త జిత గజాసురము నమశివాయ, సునిశితోపనిషదధీత సుస్వరము నమశివాయ, కనదనూన భక్తి రస వికస్వరము నమశివాయ, పారలౌకిక ప్రధాన భాషణము నమశివాయ, భూరి పుణ్య హేతు భూత భూషణము నమశివాయ, సతత జన్మదాహ దగ్ధ చందనము నమశివాయ, నత విశిష్ట భక్త బృంద నందనము నమశివాయ, శృతి శిరస్సహస్ర రత్న సుందరము నమశివాయ, మత కుతర్క శరధి మథన మందరము నమశివాయ, వలభిదాది చపల భజన పర్జనము నమశివాయ, కలుష గజ నికాయ సింహ గర్జనము నమశివాయ, మూలమీ నమశివాయ, ముక్షమీ నమశివాయ, శీలమీ నమశివాయ, శిఖరమీ నమశివాయ, శుభదమీ నమశివాయ, శుద్ధమీ నమశివాయ, నిపుణమీ నమశివాయ, నిత్యమీ నమశివాయ, గగనమీ నమశివాయ, గర్తమీ నమశివాయ, నిగమమీ నమశివాయ, నిఖిలమీ నమశివాయ, వీరమీ నమశివాయ, విమలమీ నమశివాయ, సారమీ నమశివాయ, సౌక్షమీ నమశివాయ, ధనదమీ నమశివాయ, ధన్యమీ నమశివాయ, జననమీ నమశివాయ, జన్యమీ నమశివాయ, యోగమీ నమశివాయ, యోగ్యమీ నమశివాయ, భోగమీ నమశివాయ, భోగ్యమీ నమశివాయ, సరసమీ నమశివాయ, సత్యమీ నమశివాయ, పరమమీ నమశివాయ, బ్రహ్మమీ నమశివాయ. ఓం నమశివాయ. ఈ దివ్యమైన నమశివాయ పంచాక్షరి రగడ మొత్తం 108 పంచాక్షరితో కూర్చున్నది. ఇది పాడితేనే భజనం. ఈ అష్టోత్తర శతమున్ బాయక పఠించునతడు పరమానంద శ్రీయుక్తుడు నయయుక్తుడు ధీయుక్తుడు నై తనర్చు దివ్య మహత్తన్. ఈ మాట పాల్కురికి సోమనాథుడు దీనికి ఇచ్చిన సర్టిఫికేటు అంటారు కొంతమంది వ్యాఖ్యాతలు. ఇది విని ఆనందించి ఇది పఠించిన వాళ్ళకి అన్నీ లభిస్తాయి అన్నట్ట పాల్కురికి సోమనాథులు అని మనం భావించవచ్చు. అటువంటి దివ్యమైన నమశివాయ రగడకు నమస్కారం చేసుకుందాం. అయితే ఈ నయన రగడ నమశివాయ రగడ మొట్టమొదటిసారిగా తీసుకువచ్చి ఒక ప్రవచన రూపంలో అందించే భాగ్యం నాకు కల్పించిన శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి నమస్కరిస్తాను. దీని యొక్క మహిమను తెలుసుకున్నారు కనుక మీరు కూడా దీన్ని వ్యాప్తి చేస్తూ తెలుసుకుంటూ కీర్తిస్తూ దీని మహిమను మననం చేసుకుంటూ జీవితంలో అమలుపరుచుకుంటూ శివభక్తి స్థితిని మనందరం పొందాలి. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.